ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఎన్నో కష్టాల మధ్యన, ఎన్నో సమస్యల మధ్యన మనకున్నదాన్ని చంపుకొని బ్రతకాలి అని మన ఇష్టాన్ని కావచ్చు, మనం చేయాలనుకున్న పనే కావచ్చు, మనం చేసేది ఒకటే, మనం ఎంచుకునేది ఒకటిలాగా ఉంటుంది. గమ్యం ఏదైనా కానీ ఫ్రెండ్స్, కష్టం మాత్రం నువ్వే అనుభవించాలి. ప్రతి మనిషి కూడా నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యం చేరే వరకు కూడా ఎన్నో సమస్యల్ని, ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా వరకు కూడా ఫ్రెండ్స్, నీ సమస్యలను ఎదుర్కొనేటప్పుడు కూడా నీ మనసు నీకు ఇష్టమైన పని చేసేంతవరకు కూడా నీకు అది ఒక సమస్యలాగానే మారుతూ ఉంటుంది. చాలామంది తెలుసుకోలేక, ఇబ్బందిని భరించలేక, ఏం చేయాలో తెలియక అక్కడ ఆగిపోతూ ఉంటారు. కుటుంబం అన్నాక ఫ్రెండ్స్, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల మధ్యలో మన జీవితం ప్రతి నిమిషం కూడా పోరాటం చేయవలసి వచ్చింది. మన పోరాటంలోనే మన విజయం ఎత్తుక్కోవాలి. కానీ ఫ్రెండ్స్, మనం అనుకున్న పని చేయలేదని, మనం అనుకున్న గమ్యానికి మనం చేరలేవని ఎప్పుడూ ఆగిపోకూడదు ఫ్రెండ్స్. జీవితం ఎప్పుడు ఏ కాలానికి మనకే అనుగ్రహించాలో అది తప్పక అనుగ్రహిస్తారు. దేవుడి దయ ఉంటే మన పోరాటంలో ఎప్పుడు విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్. సమస్యలు ఎన్నున్నా, నిందలు ఎన్నైనా, అవమానాలు ఎన్నైనా, నీ నీతి, నీ నిజాయితీయే నువ్వు అనుకున్న గమ్యానికి చేర్చగలిగింది. చాలామంది ఓపిక పట్టలేక, తెలుసుకోలేక, మనకు దొరికిందే మనకి విజయం కదా, మనకున్నదే మనకు సొంతం కదా అని చెప్పేసి అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతూ చాలామంది నిరుత్సాహపడుతూ ఇంతే కదా అనే దాంట్లోకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మనకున్నదాన్ని చూసి మనం ఎప్పుడైతే కొంచెమైనా సరే ఉంది, మనలాంటి ఇంకా ఎంతోమంది ఉంటారు. మనకు లేనిది ఇంకెదటోళ్ళ కాడ ఉండదు. ఎప్పుడు పోల్చుకోవద్దు. మన వస్తువు మనకి ఏదైనా కానీ అది విలువైనదని చూసుకున్నప్పుడే మన జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. అది ఎలాంటిదైనా కావచ్చు. నీకున్నదాన్ని ఇంకొకళ్ళకి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటప్పుడు చిన్నపాటి ఉద్యోగమైనా నీకు బతకడానికి మార్గం దొరికింది, నీ కుటుంబానికి ఒక చేయూతను అందించే ఒక అవకాశం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా సంతోషపడండి. ఆ చిన్న ఉద్యోగాలు లేకనే, చెప్పుకునే స్థాయి లేక కూలీ నాలి చేసుకుంటూ పొట్టకూటి కోసం ఫ్రెండ్స్ ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు అన్యాయాలుగా, అక్రమాలుగా రోడ్లమ్మటే ఊర్లు వదిలిపెట్టి, పుట్టినూరు పెరిగినూరు వదిలిపెట్టి సమస్యల సుడిగుండంలో బ్రతకలేక, కష్టాల కన్నీళ్ళు ఫ్యామిలీను ఉంచలేక అదే బ్రతుకుని పోరాటాన్ని మనం విజయంగా మార్చుకొని అయిన వాళ్ళకి కాని వాళ్ళకి దూరంగా బ్రతుక్కుంటూ నచ్చిన చోట ఉండలేక, నచ్చని చోట బ్రతకలేక ఎంతోమంది బాధలు పడుతూ కుటుంబం కోసం ఫ్రెండ్స్ పొరుగు ఊళ్ళల్లో బ్రతికేవాళ్ళు కుటుంబం కోసం సమస్యల సుడిగుండంలో నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టలాడేవాళ్ళు అనుకున్న సంపాదన కాడి కంటే, అనుకున్న ఉద్యోగం కంటే, అనుకున్న జీవితం కంటే అందనప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురు చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఎదురు చూసిందల్లా కూడా నీ విజయానికి కారణం అనుకోవాలి. నువ్వు పడే ప్రతి కష్టం కూడా ఫ్రెండ్స్ సంతోషాన్ని ఇచ్చింది, కానీ కష్టాన్ని ఇవ్వదు అని ప్రతి ఒక్కరు కూడా అది కష్టమే కావచ్చు. ఎందుకు నువ్వు తీసుకోలేనప్పుడు నీ మనస్సాక్షి అంగీకరించదు కాబట్టి, నీ మనస్సాక్షి ఏదైతే అంగీకరించగలిగిద్దో ఫ్రెండ్స్ అదే నీకు విజయంగా మారింది. కొన్ని ఇలువ లేనియే మనకి ఇలువనిస్తుంటాయి, కొన్ని చేతకానియే మనల్ని చెడగొడుతూ ఉంటారు. మనం తీసుకున్న నిర్ణయాలు కొన్ని మంచివి కావచ్చు, కొన్ని చెడ్డవి కావచ్చు. మన నిర్ణయాల్లో ఒకవేళ మార్పు ఉండొచ్చేమోనని మనం చేసే ప్రతి పని కూడా ఫ్రెండ్స్ విజయానికి కారణమైంది. ఎందుకంటే నువ్వు తప్పు చేయనప్పుడు, నువ్వు మోసం చేయనప్పుడు, ఇతరులకు అన్యాయం చేయనప్పుడు, నువ్వు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి కూడా ఫ్రెండ్స్ నీ కుటుంబానికి విజయాన్ని ఇచ్చింది. ఆఖరికి పట్టెడు మెతుకులు సంపాదించుకోగలిగినా కానీ నీ కుటుంబానికి ఒక రోజు నువ్వు గడిపిన వాడు అవుతావు. అలాంటి కష్టాలలో వదిలేసి, నష్టాలలో వదిలేసి, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉద్యోగాలను పోగొట్టుకొని భార్యాబిడ్డలను అనాథలు చేసి రోడ్లమ్మటే ఫ్రెండ్స్ కుటుంబం ఒకసాట, భర్త ఒకసాట, భార్య ఒకసాట, బిడ్డల ఒకసాట బ్రతికేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నారు. సంపాదన కోసం కుటుంబాన్ని దూరం చేసుకోకండి. మీకున్న సమస్యల కోసం, మీరు చేరవరకున్న గమ్యాన్ని చేరటం కోసం నీ భార్య బిడ్డలను అనాథాలు చేయమాకండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా నీ కొరకు ఎదురు చూసే భార్య ఉంటుంది, నీ కొరకు ఎదురు చూసే నీ పిల్లలు ఉంటారు, నీ తల్లిదండ్రులు ఉండొద్దు. నీ బంధం ఏదైనా కావచ్చు, నీ బాధ్యత ఎలాంటిదైనా కావచ్చు, కుటుంబానికి దగ్గరగా ఉండి కుటుంబంలో ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, ప్రతి ప్రేమని, బంధాన్ని పంచుకుంటూ నీ బాధ్యతలను మర్చిపోకుండా ఎప్పుడైతే నువ్వు విజయానికి కారణం అవుతావో అప్పుడే నువ్వు సరైన వ్యక్తిగా బ్రతకడానికి ఒక అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.
ఏదైనా కానీ మనం సంపాదించుకుని మనం అనుభవించాలి అంటే మనకు రాసి పెట్టి ఉండాలి. చాలామంది పొరుగు దేశాలకు పోయి కుటుంబాలను దూరం చేసుకొని అక్కడే నష్టపోయినవాడు, అక్కడే కష్టపడ్డవాడు, అక్కడే ఇరుక్కుపోయినవాడు, అక్కడే ఇబ్బందులు పడుతూ ఉన్నవాడు, కొన్నిసార్లు తిరిగి రాకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. జీవితం ఎప్పుడు కూడా ఒక నాటకం లాంటిది. మనం అనుకున్నది నాటకంలో మనం ఎప్పుడు కూడా పాత్ర పోషించలేనప్పుడు మనం ఓడిపోయినట్టుగా ఉంటుంది. కానీ అది ఓటమి కాదండి, మీ గెలుపుకు కారణంగా మలుచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.